తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు నేటి వాస్తవం. ఈరోజు మన నేటి వాస్తవంలో తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. మనం ఆవిడ అడిగి కొన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే సంగీత. అమ్మ, మీ జనరేషన్లో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు అంటే జీవితాంతం కలిసి ఉండాలి, ఒక అండర్స్టాండింగ్తో ఉండాలి, ఏదైనా సరే సర్దుకుపోవాలి అనే ఒక మాట మీద నిలబడేవాళ్ళు. పెళ్ళిళ్ళు అట్లనే కాపాడుకునే వాళ్ళు కూడా. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గొడవలకే విడిపోవడము, లేదు అనుకుంటే ఎవరైనా కొత్తగా పరిచయం అయితే భర్తను కానివ్వండి, భార్యను కానివ్వండి, వాళ్ళ హెల్ప్ తీసేసుకొని అసలు ఈ భూమి మీదనే లేకుండా చేయడము, ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు మీరు దీనిపైన ఏమంటారు? అసలు పాతకాలానికి ఇప్పటి కాలానికి చాలా తేడా ఉంది. అంటే కాలం మారలేదు, మనుషుల మనస్తత్వాలు మారాయి. ఒక భార్యకు ఒకడే భర్త అన్న నానుడు ఉండేది ఒకప్పుడు. కష్టమైన సుఖమైన జీవితం వాడితో వెళ్ళవలసిందే. ఇంకోటి ఏంటంటే ఆవిడ కాదని అలిగి మొగుడితో గొడవపడి వెనక్కి వస్తే పుట్టింటి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేవారు కాదు. నీ చావైనా బతికైనా అక్కడే, నువ్వు ఇంటికి రావద్దు, అప్రదిష్ట మాకు, మా పరువు పోతుంది, నువ్వు వెళ్ళిపోవని తీసుకెళ్ళి దింపేసి వచ్చేవాళ్ళు. ఆమె వద్దు, ఆమె ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. అది ఒక రకంగా బాధాకరమే. ఆమెకు ఒక స్వేచ్ఛ లేదు, ఆమెకు ఒక అభిప్రాయం లేదు, ఆమెకు ఒక ఇష్టం లేదు, బలవంతంగా భరించాల్సిందే. ఒక రకంగా కష్టమైన జీవితాల్లో ఒక సెక్యూరిటీ ఉండేది అక్కడ. ఇప్పుడు ఏంటంటే దేశకాల పరిస్థితులు మారాయి. ఉమెన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఆడది బయటకు వచ్చింది. బయటికి రావడం స్వేచ్ఛ అవసరమే, తప్పనిసరిగా బయటికి రావాల్సింది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛాయుతమైన జీవితంలో ఒక దాన్ని ఏమంటారు, అది ఈ జీవితం నాది, నా జీవితంలో నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనే భావన పెరిగింది. ఇప్పుడు సిటీ వచ్చి హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తారు, లివ్ ఇన్ రిలేషన్, లివ్ ఇన్ హాస్టల్స్లో ఉంటారు. అది పల్లెటూళ్ళలో ఉన్న అమ్మా నాన్నకు తెలియదు. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారో వాళ్ళకేం తెలుసు. ఏదో నేను హాస్టల్లో ఉంటున్నానులే అంటారు, కానీ లివ్ ఇన్ హాస్టల్లో ఉంటున్నానని చెప్పరు కదా. సరే, అక్కడ వాళ్ళు ఏదో సంబంధాలు చూస్తూ ఉంటారు, ఏదో పెళ్లి కుదురుస్తారు. ఈ ప్యాకేజీ కంటే ఆ ప్యాకేజీ బాగుంది, వీడికంటే వాడు బాగున్నాడంటే వీడికి గుడ్ బై చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత ఇంకొకటి ఆప్షన్. అంటే ఇదివరకు పెళ్ళి భార్యాభర్తలకి వేరే ఆప్షన్ లేదు. భర్త భార్యతో భరించాల్సిందే, భార్య భర్తతో భరించాల్సిందే. ఇప్పుడు ఏంటంటే డైవర్స్ పెద్ద ఆప్షన్. వీడిని కాదని ఇంకో పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది గవర్నమెంట్, అదే చట్టం. ఇప్పుడు నా దగ్గర 50-52 ఏళ్ళ వాళ్ళు వస్తారు. డైవర్సులు ఎక్కువ. పెళ్లి కోసం వచ్చిన వాళ్ళలో భార్య చనిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళకంటే డైవర్స్ కేసులు ఎక్కువ. నాకు 52 ఏళ్ళకే విడాకులు ఏంటయ్యా అంటే కుదరలేదు మేడం. మరి పిల్లలు అయ్యా, పిల్లలు ఆవిడ దగ్గర ఉన్నారు అంచేది ఈయన ఇంకొక పెళ్ళికి రెడీ అయిపోతాడు. అయితే నేనేం చెప్తానంటే ఆయనతో, నువ్వు 52 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటున్నావు, నీకన్నా పిల్లలు ఉన్నారు, వాళ్ళని వదిలేసావు, ఓకే. ఇప్పుడు ఈవిడ కొత్తగా రాబోయే ఆవిడ నిన్ను చాలా బాగా చూస్తుంది, మొదట ఆవిడకంటేనే గ్యారంటీ ఉందా నీకు? వీడిని అడుగుతావు మీటింగ్లో, నేను చాలా బాగా చూస్తానని చెప్తుంది, కానీ ప్రాక్టికల్గా జరుగుతుందా? అదెందుకు ఆలోచించవు? మళ్ళీ ఈవిడికి 2-3 పిల్లలు పుడతారు నువ్వు ఆపరేషన్ చేయించుకోకపోతే. ఈ పిల్లలు ఆ పిల్లలు వాళ్ళకి నువ్వు మెయింటెనెన్స్ ఇచ్చుకోవాలి కదా. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో నువ్వు వదిలేస్తే సరిపోదు, వాళ్ళందరికీ మెయింటెనెన్స్లు, చదువులు, పిల్లలు, పెళ్ళిళ్ళు, వీటన్నింటికి నీ డబ్బు వెళ్ళాలి. సగం జీతం అక్కడ పోతే మిగతా సగంలో నువ్వు, నీ భార్య, నీ పుట్టబోయే పిల్లలు బతకాలి. అది కష్టమే కదా. అప్పుడు కష్టమైతే రెండో భార్య సతాయిస్తుంది, దాన్ని వదిలేసావు, నన్ను చేసుకున్నావు, నా జీవితాన్ని నాశనం చేస్తావు, నా పిల్లలకి చదువులు లేవు, నాకు ఇది లేదు అది లేదని ఆవిడ సతాయిస్తుంది. నీ జీవితం ఏమైంది? అశాంతే కదా మనసులో. ఏ శాంతం కోసమని, ఏ జీవితం సౌఖ్యం కోసం పెళ్లి చేసుకున్నావో ఆ సౌఖ్యం పోయింది. భార్య సతాయింపులు పడాలి, పిల్లల చేదరింపులు పడాలి. అక్కడ ఆవిడ కోర్టుకి ఎక్కితే కింద కోర్టు కావుతాయి, పై కోర్టు కావుతాయి, సుప్రీంకోర్టు, ఇలా లక్షల ఫీజులు చెల్లించుకుంటూ జీవితం కాలం అంతా ఈ కేసులు వాయిదాలతోటే సరిపోతుంది. ఇంక నువ్వు సాధించింది ఏంటి? అంతకంటే ఈ ఉన్న ఆవిడతోటే కాస్త ఏమైనా అడ్జస్ట్ అవ్వగలవేమో, కాస్త కూర్చొని మాట్లాడుకుని ప్రయత్నం చేసుకుంటే ప్రశాంతంగా వెళ్ళిపోయేది కదా జీవితం. కానీ ఎన్ని చెప్పినా వాళ్ళ మనసుకి ఎక్కదు. లేదు మేడం ఆవిడ అలాంటిది అండి, వీళ్ళలాంటిదండి, కుదరదు మేడం ఆవిడతో అని చెప్తారు. సరే నీ కర్మరా, నేనేం చేస్తాను అనుకుంటాం, వస్తారు. అంచేత ఈ డైవర్స్ కేసులు ఎప్పుడైతే వచ్చాయో, అంటే ఒక ఆప్షన్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏ కానీ బి కానీ రాయండి అంటే అందులో ఏది బాగా వస్తే అది ఆప్షన్ మనం తీసుకుంటాం పరీక్షలో. ఏ బాగా వస్తే ఏ రాస్తాం, బి బాగా వస్తే బి రాస్తాం. అలాగే ఇప్పుడు ఈమెను వదిలేసి నేను ఇంకొక పెళ్లి ఆప్షన్ ఉంది, అలాగే ఆవిడకి కూడా అంతే కదా. ఈయనకి విడాకులు ఇచ్చేసి ఇంకొక పెళ్లి ఆప్షన్ ఆవిడకి ఉంది. వాడు బాగా చూస్తాడేమో, దిక్కుమాల మొగుడు ఏ మొగుడైనా బాగా చూడు.
అనుకొని ఉన్నవాడితో సర్దుకోవడానికి నువ్వెందుకు ప్రయత్నించవంటే మనసు ఒప్పుకోదు అంతే. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, డైవర్స్ నుంచి వాడి నుంచి మెయింటెనెన్స్ వస్తుంది, నా బతుకు నేను బతకలేనా, ఈ ధీమా నీకు కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది కదా. ఈ ధీమా నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు, కానీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. అన్నిటికీ మించి పిల్లలు సింగిల్ పేరెంట్ దగ్గర వాళ్ళు బ్రతకాలి. ఇప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ పెడుతుంది, పేరెంట్స్ ఇద్దరు వస్తారు, నీ పిల్లలు నిన్ను తీసుకునే వస్తారు. మిగతా వాళ్ళందరూ తండ్రితో వచ్చినప్పుడు ఈ పిల్లల మనసులో అనిపిస్తుంది కదా, వాళ్ళ తల్లితో చెప్పలేకపోవచ్చు, కానీ నేను సింగిల్ పేరెంట్తో వచ్చాను, వాళ్ళ నాన్న వాళ్ళని ఎత్తుకుని ముద్దు చేస్తున్నాడు, వాళ్ళ నాన్న వాళ్ళకి ఐస్ క్రీమ్ కొనిపెట్టాడు, నేను ఇలా ఉన్నానా అనే ఒక భావన వాళ్ళ మనసులో పడి వాళ్ళతో పాటు వాళ్ళ వయసుతో పాటు అది పెరిగి పెద్దదవుతూనే ఉంటుంది. సింగిల్ పేరెంట్తో ఉన్న పిల్లలు చాలామంది బయటికి చెప్పలేకపోయినా మానసిక వేదన అనుభవిస్తారమ్మా. అది డైవర్స్ ఇచ్చుకున్న వాళ్ళు మరొకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది జీవితం భార్యాభర్త ఇద్దరిదే కాదు, మధ్యలో పిల్లలు ఉన్నారు, వాళ్ళ మాట మర్చిపోకూడదు. కుటుంబం అంటే మేమిద్దరం విడాకులు తీసుకుంటే సరిపోదు, రేపు పొద్దున పిల్లలు ఏమైపోతారు. ఈవిడ ఇంకో పెళ్లి చేసుకుంటుంది, సపోజ్ 14 ఏళ్ల కూతురు ఉంది, నువ్వు పెళ్లి చేసుకున్నావు బాగానే ఉంది, ఆ రెండో భర్త ఈమెకి తండ్రి అవుతాడా? 14 ఏళ్ల పిల్లని వాడు ఏ దృష్టితో చూస్తాడు, తండ్రి అనే దృష్టితో చూస్తాడా? నువ్వు గ్యారంటీ చెప్పగలవా? వాడు ఏ దృష్టితో చూస్తాడో తెలియదు. వాడి నుంచి ఈ కూతుర్ని కాపలా కాసుకోలేక నీకు మనశ్శాంతి ఉండదు. ఇంతకంటే ఉన్న వాళ్ళతో ఎప్పుడు కూడా అది కష్టమే, నేను ఒప్పుకుంటాను కష్టమే, కానీ భార్యాభర్తలు విడిపోయే ముందు పిల్లల గురించి ఆలోచించాలి. ముఖ్యంగా ఈ పిల్లల కోసమైనా మన ఇద్దరం కలిసి జీవించాలి అనే అప్పుడప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు, నా పిల్లకి పెళ్ళి అయిందండి మొన్ననే, ఇన్నాళ్ళు నేను విడాకులు ఇద్దామని కూడా పెళ్లి కోసమని ఆగిపోయాను, ఇప్పుడు నా పెళ్ళి అయిపోయింది, నేను ఫ్రీ అయిపోయాను, ఇప్పుడు నేను విడాకులు తీసుకుంటాను. అంటే పిల్లల కోసం భరించారు ఇన్నాళ్ళు, కనీసం కొంత మేలు పిల్లల కోసమైనా ఇన్నాళ్ళు కలిసి ఉన్నారు. ఇప్పుడు నీకు 55 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకో 10 ఏళ్ళు జీవితం వెళ్ళిపోతే ఒప్పుకుంటుంది కదా. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి ఆయనతో కలిసి నడిచావు, ఈ పిల్లలు పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు మీరు విడిపోయి మళ్ళీ ఎటు కాని వయసులో ఏం చేసావు, ఒక్క 10 ఏళ్ళు ఆయనతో సర్దుకుంటే పోతుంది కదా అని నాకు అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అనిపించదు. అంచేత ఎప్పుడు కూడా అది పేరెంట్ విడిపోయే ముందు ఆలోచించుకోవాల్సింది పిల్లల భవిష్యత్తు గురించి. రేపు పొద్దున పెళ్లి చూపులకు వెళ్తే వాళ్ళు అడగరా, మీ నాన్నగారు ఏం చేస్తుంటారని పిల్లల్ని అడిగితే, లేదా మీ వారు ఏం చేస్తుంటారంటే ఏం చెప్తావు, డైవర్స్ అని చెప్పాలి, అంతే కదా. డైవర్స్ అనగానే వాళ్ళ చూపుల్లో తేడా వస్తుంది, వాళ్ళ కట్న కానుకల్లో ఇంకో 50,000 ఎక్కువ అడగచ్చు. ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా, డైవర్స్ చేసుకున్న వాళ్ళ పిల్లల్ని మేము పెళ్లి చేసుకుంటాం కాబట్టి ఇంకో 50,000 అడిషనల్గా మాకు కట్నం కావాలి అనొచ్చు. ఎలాంటి సమాజం నుంచి నువ్వు సూటిపోటి మాటలు పడాల్సి వస్తుంది, తండ్రి లేకుండా సింగిల్ పేరెంట్గా. అలాగే ఆప్షన్ వల్లనే ఎక్కువ విడాకుల వైపు ఆప్షన్స్ ఉండడం వల్ల ఎక్కువ మంది విడాకులకి మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు లివింగ్ రిలేషన్ కూడా వచ్చేసింది కదా, అసలు కోర్టు అక్కర్లా పెళ్లి అక్కర్లా, మేము హాయిగా లివింగ్ లోనే ఉంటున్నారు. యంగ్ జనరేషన్ అసలు పెళ్లికి ఇష్టపడట్లే, మేము లివింగ్ రిలేషన్లో ఉంటాం, మాకు హాయిగా ఉంది. లివింగ్ రిలేషన్లో అయితే బరువులు బాధ్యతలు ఉండవు, పెళ్ళి అంటే ఒక బరువు, పెళ్ళి అంటే ఒక బాధ్యత. ఈ పిల్లలు ఈ బాదరబందీలు మాకొద్దు, మేమిద్దరమే ఉంటాం, హాయిగా సినిమాకి వెళ్ళాలంటే సినిమాకి వెళ్తాం, షికార్కి వెళ్ళాలంటే షికార్కి వెళ్తాం. కానీ ఎక్కడ పిల్లలు పుడతారో అని మాత్రలు మింగి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు కదా. అదే భర్త అయితే పబ్లిక్గా పెళ్లి చేసుకుంటావు, పిల్లల్ని కంటావు. ఎక్కడ పిల్లలు పుడతారో అనే భయం నీకు లివింగ్లో ఉండటం వల్ల వస్తుంది. దానికోసం నేను మాత్రలు మింగి నీ ఆరోగ్యం పాడు చేసుకోవట్లా. అదే ఇంకో 10 ఏళ్ళు పోయాక నీకు అనారోగ్యం వస్తే ఈ లివింగ్ రిలేషన్లో ఉన్నవాడు చూస్తాడా? జీవితం అంతా వీడు ఉంటాడా? ఉండడు కదా. అసలు రేపు అన్న ఆలోచన లేదమ్మా, ఇవాళ నాకు హ్యాపీగా ఉందా లేదా అంతే. అంచేత దానివల్ల ఏంటంటే ఆప్షన్స్ ఉండడం వల్ల డైవర్స్ ఆప్షన్ ఉంది, లివ్ ఇన్ రిలేషన్ ఆప్షన్ ఉంది. అంచేత ఈ పనికిరాని మొగుడుతోటో పనికిరాని పెళ్ళాంతోటో మేము ఎందుకు జీవించాలి? హాయిగా మాకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, మాకు ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి మేము ఇందులోకి వెళ్తాం, అందులోకి వెళ్తాం, మా చాయిస్ ఉంది మాకు. ఎందుకని యంగ్ జనరేషన్ అంటే ఓకే అనుకోవచ్చు అమ్మా, కానీ అప్పటి వాళ్ళు కూడా మీరు అంటుంటే ఎక్కువ శాతం మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు వీళ్ళదే ఎక్కువ చెప్తున్నారు కదా. అవును, మరి ఇప్పుడు కోర్టు వయసు పరిమితి లేదు కదా. 50 ఏళ్ళ వాళ్ళు 60-65 ఏళ్ల వయసులో నా దగ్గరికి డైవర్స్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. మా వారు అంటూ ఉంటారు, ఏంటి ఈ వయసులో వీళ్ళకి డైవర్స్ అని. పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఆగేమో, ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి 60 ఏళ్ళు వచ్చేసి ఇప్పుడు నేను డైవర్స్ తీసుకుంటా. ఆప్షన్ అనేది కోర్స్ జడ్జి గారు కానీ కోర్టు కానీ గవర్నమెంట్ కానీ ఒక ఆప్షన్ దేనికి ఇచ్చారంటే, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆప్షన్ ఇచ్చారు. కానీ ఆప్షన్ ప్రతి వాళ్ళు ఉపయోగించుకుంటారు, మాకు ఆప్షన్ ఉంది అని.
అంచేత దానికి కొన్ని నియమాలు లేవు కదా, వాళ్ళిద్దరు విడిపోతామని ఫ్యామిలీ కోర్టులో వేసుకుంటే ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తారు, మాట్లాడతారు, అన్నీ చేస్తారు. ఈ విడాకుల వరకు ఓకే, కానీ కొంతమంది అయితే మరి థర్డ్ పర్సన్ని ఇన్వాల్వ్ చేసి మరి భర్తను కానీ భార్యను కానీ ఈ మధ్యకాలంలో మన చంపేస్తున్నారు. అవి అవి ఇంకా దారుణం కదమ్మా. ఇవాళ పేపర్లోనే చూశాను, ఆయనకి ఏదో అనారోగ్యంగా ఉంది, ఆవిడేదో ఆయన ఒప్పించి ఇన్సూరెన్స్ చేయించిన తర్వాత 9 నెలల వరకు చస్తాడేమని చూసి వాడు చావలా. ఈ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయి నాకు, వాడు ఎందుకు అనుకుంది, వాడు కార్ యాక్సిడెంట్ చేసి చంపించేసింది. ఇప్పుడు ఆమెకి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రావు, ఎందుకంటే తెలిసిపోయింది హత్య చేయించిందని తెలిసి. అది యాక్సిడెంట్ అంటే వచ్చేవేమో కానీ ఇన్సూరెన్స్ రాదు, పోయి జైల్లో కూర్చోవాలి. అంటే జీవితంలో నువ్వు సాధించింది ఏమిటి? వాడు చచ్చిపోతే హాయిగా ఇన్సూరెన్స్ అనుభవించవచ్చు కదా అనుకున్నావు, కానీ అటు ఇన్సూరెన్స్ డబ్బులు పోయి, ఇటు నీ స్వేచ్ఛ జీవితము పోయి చివరికి జైలు పాలైంది కదా. అంచేత ఎప్పుడు కూడా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా పనిచేయవు, ప్రశాంతంగా ఆలోచించుకోవాలి. అది ఎంత ప్రశాంతంగా ఆలోచించినా దానికి ఇన్సూరెన్స్ డబ్బులే కనబడుతున్నాయి, ఈ రోగిష్టమ కూడా నాకు ఎందుకు అనుకుంది, అంతే. జీవితం పోయింది కదా. అది అంచేత ఎప్పుడు కూడా అది రెండో ఆప్షన్ ఉంది కదా అని మనం పరిగెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. పెళ్ళికి ఉన్న ఇంపార్టెన్స్ జీవితంలో ఈ ఆప్షన్లోకి నేను వెళ్ళే ముందు, ఎంటర్ అయ్యే ముందు ఉన్నవాడిని వదులుకోవడం తేలికైన విషయమా, ఇది తెగతంపులు చేసుకోవడం తగ్గదా కాదా, పిల్లలు ఏమైపోతారు, సింగిల్ పేరెంట్తో వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి అన్నది బాగా ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అమ్మ, ఒక రిలేషన్షిప్లో అంటే లవ్ చేసుకుంటున్న సమయంలో ఏం చేస్తారంటే ఏ విషయాన్నైనా సరే ఇద్దరు షేర్ చేసుకుంటారు. అందులో ఎవరో ఒకరు ఇంకా ఈ రిలేషన్షిప్ను కట్ చేయాలి, ఇంకా వదిలేయాలి అనుకున్నప్పుడు వారు దూరం పెట్టడము, విషయాలు షేర్ చేసుకోకపోవడము, తర్వాత నెక్స్ట్ టైం ఇవ్వడం తగ్గించేస్తారు, తర్వాత కాల్స్ తగ్గించేస్తారు, తగ్గిపోయి తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఎలాగైనా సరే తప్పంతా వాళ్ళ మీద, ఆపోజిట్ పర్సన్స్ మీద వేసేసి ఇంకా నీ వల్లనే నేను ఇలా దూరం అయిపోయాను, నీ తప్పు వల్లనే నేను వదిలేస్తున్నాను అని చెప్పేసి చెప్తారు. అలాంటి వాళ్ళతోటి ఈ వ్యక్తులు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి? నిన్న మా మీటింగ్ అయింది. మీటింగ్లో ఒక ఆయన వచ్చాడు, ఆయన ఏదో పెళ్లి కోసమని వచ్చాడు, ఒకళ్ళిద్దరితో మాట్లాడాడు, ఒక అమ్మాయితో 6 నెలలు ఏమో దాదాపుగా మాట్లాడాడు. అది కుదరలేదు. ఏమై 6 నెలలు మాట్లాడావు కదా, ఏమైందంటే అది మంచిది కాదు మేడం అన్నాడు. నాకు పెట్టమని కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఆమె మంచిది కదా 6 నెలల దాకా తెలియలేదా నీకు? అంటే నువ్వు వద్దు అనుకున్నావు కాబట్టి ఆ అమ్మాయి మంచిది కదా ఒక అవార్ణం వేసేసావు, కానీ అది ఎంతవరకు నిజమో ఎప్పుడైనా ఆలోచించావు. నీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకు, అది నీ ఇష్టం, కానీ మంచిది కాదనే మాట అనే ముందు ఒకసారి నిజాలు ఆలోచించాలి కదా. అవును, 6 నెలలు నువ్వు రాత్రి పగలు మాట్లాడినప్పుడు తెలియలే ఆవిడ మంచిది కాదని, ఇప్పుడు సడన్గా నీకు జ్ఞానోదయం అయిపోయి ఆవిడ మంచిది కాదని జ్ఞానం వచ్చిందా? అలా స్వార్థపరులు ఏం చేస్తారంటే వాళ్ళ తప్పుని సమర్థించుకోవడానికి ఎదరు వాళ్ళ మీద నిందలు వేస్తారు. అది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. అది ఇంకొకళ్ళు వచ్చారు నిన్న మీటింగ్లో, ఒక ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది, అమ్మ మా పెళ్ళి సెటిల్ అయింది, నెక్స్ట్ మీటింగ్కి రావాలనుకుంటున్నాము, వచ్చి మేము డిక్లేర్ చేస్తాము, ఏదో మీరు చాలా కష్టపడుతున్నారు సరే అదే ఏదో చెప్పింది. సరే మొన్నాడు మీటింగ్కి వచ్చింది ఆవిడ. వచ్చిన తర్వాత చూసి అమ్మ వచ్చావా నువ్వు, ఏడి మీ ఆయన వచ్చాడా అన్న. వచ్చాడు, అదిగో అక్కడ ఉన్నాడని చూపించింది. ఆయన అప్లికేషన్ తీసుకుని ఫిల్ చేసుకున్నాడు. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, అమ్మ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయన మీటింగ్కి వచ్చి అప్లికేషన్ ఎందుకు తీసుకున్నాడు అన్న. ఏమో మేడం అంది. వెళ్ళి అడుగు మరి, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్న అప్లికేషన్ ఎందుకు తీసుకుని ఫిల్ చేస్తున్నాడు అంటే మీటింగ్లో కొత్త పరిచయం కోసం వస్తున్నాడా అని అడిగితే సరే పోయి అడిగింది, నువ్వు అప్లికేషన్ ఎందుకు రాస్తున్నావు అని. నాకు నువ్వు వద్దు, అందుకని నేను వేరే ప్రయత్నం చేసుకుంటున్నాను అన్నాడు. అదే నిన్నటిదాకా నాతో ఫోన్లో బాగానే మాట్లాడావు కదా, మరి ఇవాళ వద్దని ఎట్లా అంటున్నావు అంటే నాకు నచ్చలేదు, నాకు కుదరలేదు, నేను వేరే ప్రయత్నం చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. కారణాలు ఏం చెప్పారు? నాకు నచ్చలేదు అంతే, ఏదో చెప్తాడు కానీ నచ్చలేదు. ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తలేదు, లేకపోతే కాల్ బ్యాక్ చేయలేదు, ఏదో సంథింగ్ అలాగా. నచ్చనప్పుడు నిన్నటిదాకా ఎందుకు మాట్లాడావు, నాకు ముందే ఎందుకు చెప్పలేదు, నువ్వు నచ్చలేదు, మన రిలేషన్షిప్ వద్దు అని. పైగా ఆయన ఇల్లు అద్దెకి తీసుకుంటున్నాను, పెళ్ళయ్యాక ఇద్దరు కలిసి ఉండడానికి ఇల్లు అద్దెకి తీసుకుంటున్నానని చెప్తూ నీ ఫోటో ఒకటి పంపించు అన్నాడు ఆయన. ఈమె ఫోటో పంపించేసింది. నేను కోప్పడ్డాను, నీకు 50 ఏళ్ళు వయసు వచ్చింది కరెక్టే, కానీ నువ్వు ఫోటో పంపించిన అవతల వ్యక్తి ఎటువంటి వాడో తెలియదు, వాడు ఆ ఫోటోని ఫేస్బుక్లో పెడతాడో ఇన్స్టాలో పెడతాడో ఏ రకంగా దాన్ని ఉపయోగించుకుంటాడో తెలియదు. అసలు ఫోటోలు దేనికి పంపిస్తారు అంటే వాడు పంపించమన్నాడు, వాడికి బుద్ధి లేదు, వాడు గడ్డి తింటే నువ్వు తింటావా, నీకు జ్ఞానం ఉండద్దా? నిన్ను చూసుకుని మాట్లాడిన వాడికి ఫోటోతో ఏం పని? పెళ్ళయ్యా కావాలంటే ఇద్దరు తీయించుకోండి, అది వేరే విషయం, కానీ నీ ఫోటో వాడికి పంపడం అనేది చాలా తప్పు కదా. అంటే ఏమో అలా అనుకోలేదండి, పంపించమన్నాడు కదా అని పంపించావు, నీ ఫోటో వాడి చేతిలో ఉంది, ఇప్పుడు నిన్ను చేసుకొని పంపమన్నాడు, ఏం చేస్తావు వాడిని? అంచేత ఎప్పుడు కూడా అది
మనము ఒక ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. అవతల వ్యక్తి మంచి చెడ్డలు మనకి తెలియనప్పుడు పూర్తి భరోసా గుడ్డిగా నమ్మకూడదు. ఎవరినికైనా సరే గుడ్డిగా ఎప్పుడూ నమ్మకూడదు. అంచేత వీళ్ళు ఏం చేస్తారంటే వద్దన్న వాళ్ళు ఎప్పుడు కూడా అది మంచిది కాదు, లేదా వాడు మంచివాడు కాదు, అందుకని వదిలేశాను అని చెప్తారు. అందుకని వాళ్ళు వదిలేసినప్పుడు ఎదరవాడి మీద వేసేటువంటి అభాండం, ఒక అపవాదం ఉందే, అది చాలా బాధాకరంగా ఉంటుంది అవతల వాళ్ళకి. కానీ ఏం చేస్తారు, వద్దనుకున్న తర్వాత తప్పదు కదా. లేడీస్ కూడా ఉన్నారు అలాగా. ఆయన మంచివాడు కాదండి, అదే కొన్నాళ్ళు మాట్లాడాక నాకు ఆయన మంచివాడు కాదనిపించింది, వదిలేశాను. అంటే మంచోడు కాదు అంతే, ఇంకా సింపుల్గా ఒక మాట అంతే, మంచిది కాదు మంచోడు కాదు అని క్యారెక్టర్ మీద ఫస్ట్ వేసేస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్ అంతే, కళ్ళు మూసుకుని క్యారెక్టర్ మీద వేసేస్తారు అంతే. ఏ రకంగా నీకు మంచోడు కాదు ఎందుకు అనిపించింది అని నువ్వు అన్నావు అనుకో, ఏమో నాకు నచ్చలేదండి ఈ సమూహం, ఆయన ఎందుకు ఆయన మాట్లాడే పద్ధతి నచ్చ. 6 నెలలు రాత్రి పగలు మాట్లాడుకున్నప్పుడు తెలియదు, కానీ నీకు సడన్గా ఇప్పుడు జ్ఞానోదయం అయిపోయిందా మంచోడు కాదని. అలా మాట్లాడితే మరి ఆపోజిట్ పర్సన్స్ పాపం చాలా ఫీల్ అయిపోయి, అయ్యో నేను ఏం తప్పు చేశాను, ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు ఇలా అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు. బాధపడితే నాకేంటి, నేను వద్దనేసుకున్నా కదా, వాడికి ఎలా పోతే నాకేంటి. ఒక మనిషి వద్దు అనుకున్న తర్వాత వాళ్ళకి వాడి మీద నెగిటివ్ ఫీలింగే వస్తుంది, కానీ పాపం వాడు ఎమోషనల్గా బాధపడతాడన్న ఫీలింగ్ వీళ్ళకి రాదు. వాడు వద్దనుకున్నాను, గెట్ రిడ్ ఆఫ్ హిమ్ అంతే, వదిలేశాను, నేను మళ్ళీ ఇంకోళ్ళని చూసుకుంటున్నాను. అంటే నీకు వదిలేయడం చాలా ఈజీ అనుకుంటా వాళ్ళకి, కానీ తీసుకునే వాళ్ళు కూడా పాపం చాలా కొంచెం ఎమోషనల్ బాధపడతారు కరెక్టే, కానీ వాళ్ళకి అనవసరం అది. అదే వాడు గట్టిగా వాడు మంచివాడు కాదా అని చెప్పినప్పుడు ఆ సంగతి వాడికి తెలిస్తే వాడు వచ్చి గట్టిగా నిలదీసి అడగాలి, ఎక్కడ చూసావు నేను మంచివాడిని కాదని, నువ్వు నాకు ప్రూవ్ చేసి చూపించు, మంచివాడిని కాదని ఒక మాట మాట్లాడేస్తే సరిపోదు, పళ్ళు రాలగొడతాను చూపించు నువ్వు అని అడిగే ధైర్యం ఆడదానికైనా ఉండాలి, మగవాడికైనా ఉండాలి. ఆడది ఎక్కువ ఫేస్ చేస్తుంది ఇలాంటివి, అది మంచిది కాదని. నేను ఇందాక చెప్పాను ఆయన ఎవరో అది మంచిది కాదన్నాడని. అలాంటి క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఆడది ఎక్కువ ఫేస్ చేస్తుంది. అంచేత అలాంటప్పుడు నిలదీసి అడగగల ధైర్యం నీకు ఉండాలి. నువ్వు మంచిది కాదనేస్తే సరిపోదు కదా, నువ్వు చూపించు ఎక్కడ మంచిది అని కాదు, ఎవరితో మాట్లాడాను, ఎవరితో వెళ్ళాను, నువ్వు ఏ రకంగా నిర్ణయానికి వచ్చావు, నువ్వు వచ్చి నిర్ణయానికి వచ్చావు, నువ్వు నోరు మూసుకుని కూర్చోక అది పబ్లిక్లో ఎందుకు ప్రచారం చేస్తున్నావు. రేపు పొద్దున ఇంకో పెళ్లి చేసుకోవాలంటే నువ్వు 10 మందిలో అది మంచిది కాదంటే బాబాయ్ నాకెందుకు అనుకుంటారు కదా. అంచేత ఎప్పుడు కూడా మనం నోరు దాటకూడదు, పెదవి దాటకూడదు మాట. అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఇలా జరుగుతుందంటారా మేడం? ఎక్కువగా ఉన్న రిలేషన్షిప్లలో వదిలేయాలి అనుకున్నప్పుడు రకరకాల కారణాలు, స్నేహం వచ్చినప్పుడు పాత స్నేహాన్ని వదిలేయాలనుకుంటారు కదా. ఒక కొత్త స్నేహం కనపడింది అనుకో, అది బాగుంది, ఇది బాగాలేదు, దీన్ని వదిలేద్దాం, దాంతో ట్రై చేద్దాం అనుకుంటారు. అది కూడా చాలా వరకు ఉంటుంది. కొత్త స్నేహాలు వచ్చినప్పుడు పాత స్నేహం వదిలేయటం అనేది చాలా సహజంగా జరిగే ప్రక్రియ అది. మరి వాళ్ళ పరిస్థితి కూడా సేమ్ వీళ్ళలాగానే అవుతుంది కదా? అవుతుంది. అంత పరిజ్ఞానాలు లేవుగా జనాలకి. రేపు ఏమవుతుంది, ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ని ఎవరు పిల్లలు చూడలేదు అంటున్నాం, కానీ ఈ పిల్లలు 30 ఏళ్ళ వాళ్ళు 30 ఏళ్ళ వాళ్ళలా ఉండిపోరు. ఇంకో 30 ఏళ్ళు పోతే వీళ్ళకి 60 ఏళ్ళు వస్తాయి. అప్పుడు నా పరిస్థితి ఏంటని ఎవరు ఆలోచించారు. 30 ఏళ్ళ తర్వాత సంగతి ఎందుకు, ఇవాళ నేను బాగున్నాను అంతే, నాకు ఈ ముసలోళ్ళు వద్దు అంతే. రేపొద్దున నేను కూడా ముసలిదాన్ని అవుతాను కదా, అప్పుడు నా కొడుకు, నాకు కూతురు, నా అల్లుడో నన్ను బయటకు గెంటేస్తే నేనెంత బాధపడతాను ఆలోచన ఉంటే వీళ్ళని చూసుకునే వాళ్ళే కదా. ఉండదు. రేపటి భవిష్యత్తు గురించి ఎవ్వరు ఆలోచించట్లేదమ్మా ఈ రోజులో. ప్రజెంట్ వర్తమాన కాలంలోనే బతుకుతున్నారు. ఈరోజు హ్యాపీగా ఉన్నానా లేదా, ఈరోజు వాడితో మాట్లాడితే నాకు ఆనందంగా ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను అంతే, మిగతా విషయాలు అనవసరం. మరి నువ్వు వదిలేస్తాను అని తెలిసినప్పుడు ముందే ఒక కమిట్మెంట్ ఇవ్వచ్చు కదా, నేను ఇన్ని రోజుల వరకు మాత్రమే నీతో ట్రావెల్ చేస్తాను అంతేలేదుగా. అప్పుడు 3 నెలలే మాట్లాడతా, 6 నెలలే మాట్లాడతా అని ముందు టైం పెట్టుకోవడానికి వీడు అలా అనుకోలేదు. వీడు కొత్త పరిచయం అయిన తర్వాత పాత పరిచయం వద్దనిపించింది. అంటే ఎవరో దొరికేంత వరకు వరకు ఈవిడే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ దొరకకపోతే అప్పటి సంగతి చూద్దాం. దొరకపోతే కంటిన్యూ చేయొచ్చు, ఆవిడనే పెళ్లి చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ కొత్త దొరికితే మాత్రం పాతది బోరే. సో అంటే తప్పులు ఎదుటి వాళ్ళ మీద నెట్టేయడం అనేది చాలా తేలిక, చాలా తేలిక ఒకటే ప్రస్తుతం జనరేషన్ చేస్తున్నది కూడా అది. ప్రస్తుతం ఎవరైనా సరే తప్పు చేస్తే ఆ తప్పు అవతల వాళ్ళ మీద వేస్తారు, కానీ నేనే ఈ తప్పు చేశాను ఎవ్వరూ సృష్టిలో ఎవరు ఒప్పుకోరమ్మా. హత్య చేసిన వాడు కూడా హత్య చేయడానికి కారణాలు, అందుకనే వాడిని చంపానని వెతుకుతాడు వాడు, అంతే తప్ప అలా అయితే చంపే అధికారం నాకు లేదని ఒప్పుకోడు వాడు. నిర్భయ కేసు ఏదో అయింది కదా, నిర్భయ అయినా ఢిల్లీలో జరిగిన కేసు, నిర్భయాన్ని అనుకుంటా. వాడు అదే చెప్పాడు, రాత్రి కూడా 8:30కి ఆడది ఒంటరిగా ఎడితే ఏమవుతుందో చెబుదామని చేశాట. చెప్తే చేసే రైట్ నీకెక్కడుంది? ఒంటరిగా ఉంటే అది ఇబ్బంది పడుతుంది, అది బాధపడుతుంది, అందుకని నువ్వు రేపు చేసేస్తావా? పైగా గ్యాంగ్ రేపు. అది అమ్మాయి చచ్చిపోయింది దానికి బాధ్యులు ఎవరు? మీరు కదా. అది అలా వెళ్ళకూడదు అని దానికి చెప్పాలని ఈ పని చేశా అని వాడు సమర్థించుకుంటాడు.
అదే అంచేతే తప్పు చేసిన వాడు ఎప్పుడైనా సరే వాడు ఇది తప్పు అనుకోడు, వాడు సమర్థించుకుంటాడు అంతే. అంటే ఎదుటి వాళ్ళు ఏమన్నా అయిపోనియండి, నేను మాత్రం జెన్యున్ పర్సన్, అంతే. కేవలం నీ తప్పు వల్లనే నేను వదిలేస్తున్నాను. నేను వదిలేస్తున్నాను అంతే. అంతేగాని ఈ వదిలేయడం అనేది తప్పు, ఇది 10 మందిలోనూ ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది, మేము ఇద్దరం సినిమాలకు వెళ్ళాం, షికార్లకు వెళ్ళాం, సొసైటీ చూసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి అలాంటి వాళ్ళతోటి మరి మనం ఎట్లా ఉండాలి? అంతేనే, ఇంకా వాళ్ళు వదిలేస్తే మనం గమ్మున ఉండాలి, అసలు లేకపోతే అలాంటి వాళ్ళతో ఎలా ఉండాలి అనే బదులు అసలు ఎలాంటి వాళ్ళతోటి ఏదో స్నేహాలు ఎందుకు చెప్పు నన్ను అడిగితే. అంటే పాత కాలం వాళ్ళం కాబట్టి ఇలాగే మాట్లాడతాం, కానీ ఈ దిక్కుమాలి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఎందుకు, వాటితో సినిమాలకు ఎందుకు, షికార్లకు ఎందుకు, తిరగడం ఎందుకు? తిరిగిన తర్వాతే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. నువ్వు చేసుకుంటే పెళ్లి చేసుకో, అప్పుడే నేను నీతో బయటకు వస్తాను, అప్పటిదాకా నీకు నాకు సంబంధం లేదు అని ఎందుకు చెప్పరు? అలా చెప్తే వాడు ఫోన్ చేయడమో, వాడు రాడేమో, వాడు మాట్లాడడమో, వాడు హోటల్కి తీసుకెళ్ళడమో, ఈ సరదాలు కావాలనే కోరికని చంపుకోలేక అవతల వాడికి ఇళ్ళు అవుతున్నారు. ఎప్పుడైతే మీరు ఈ కోరికలను చంపుకోలేకపోయారో అది అవకాశంగా తీసుకుంటారు కదా వాళ్ళు ఏదో చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తారు, చిన్న చిన్న షికారుకో సినిమాకో తీసుకెళ్తారు, హోటల్కి వెళ్ళి తీసుకెళ్తారు. ఈ దిక్కుమాలి భోజనం 300-400 భోజనం కోసమని నువ్వు వాడికి ఇళ్ళు అయిపోతావా? అది ఆ స్ట్రాంగ్గా ఉండడం అనేది వీళ్ళ మనసులో ఉండాలి. అది లేని బలహీనతని ఉన్నప్పుడు అది వాళ్ళు అవకాశంగా తీసుకుంటారు. అది వాళ్ళ తప్పని కూడా నేను అనుకోను. నువ్వు వాడికి అవకాశం ఇచ్చావు, నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి వాడు ఉపయోగించుకున్నాడు అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.